కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణను మోసం చేసింది. సంవత్సరం క్రితం ఇదే రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించాము. దేశంలో ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే కనీసం సగమైన ఉద్యోగ నియామకాలు జరిగేవి. కానీ ఇక్కడ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఒకరు రెచ్చగొడితే నిరుద్యోగులు రోడ్ల మీదకి రారు. మేము చదువుకున్న వాళ్ళము, మాకు అన్యాయం జరిగితేనే వస్తామన్నారు. చెప్పండి బ్రదర్, ఏంటి అసలు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయడం కొంచెం వింత కల్చర్ చూస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో చూడలేదు, ఇప్పుడున్న తెలంగాణ వచ్చి 10-12 ఏళ్ళైనా కూడా చూడలేదు. ఈ కల్చర్ ఏంటి అసలు? ఇట్లా వర్ధంతులు చేయడం జాబ్ క్యాలెండర్లకి ఏంటి అసలు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీరు గతంలో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ సంవత్సరం కింద ఇదే రోజున దేవాలయం లాంటి అసెంబ్లీలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేసిండ్రు జాబ్ క్యాలెండర్ రిలీజ్. ఆ రోజు మేమందరం కూడా హర్షించినాం. ఎందుకు హర్షించినామంటే సంవత్సరం లోపు మాకు ఉద్యోగాలు వస్తాయి, సంవత్సరం లోపు మాకు నియామకాలు అయిపోతాయని హర్షించినాం. ఎందుకు ఈరోజు ఇది చేయాల్సిన అవసరం ఏముందంటే, ప్రధానంగా యావత్ భారతదేశ చరిత్రలోనే ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా అట్లీస్ట్ సగమైన ఉద్యోగ నియామకాలు జరిగేవి. కానీ ఈరోజు ఉద్యోగ నియామకాలు ఒక్క నియామకం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళు మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా మేము సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని అనలేదని ఒక పాయింట్. అదేవిధంగా మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినామని ఒక పాయింట్. ఈ రెండు కూడా చాలా బలంగా చెప్తున్నారు కదా స్టేజ్ల పైన. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టో. వాళ్ళ చేతిలో పట్టుకున్న వాళ్ళు ఏదో భగవద్గీతగా భావించే మేనిఫెస్టోలో చూడమనండి. వీళ్ళకు నిజంగా సిగ్గుంటే చూడమనండి. అది ఇచ్చినమా లేదనేది ఆ పాయింట్లతో సహా మేము చెప్తాం. మీరు దాంట్లో చూసుకొని మాట్లాడండి. ఎందుకు ఇంత నిరుద్యోగ సమాజం పైన మీ కక్ష? ఎందుకు ఇంత మీ నిరుద్యోగ సమాజాన్ని మోసం చేస్తున్నారు? ఇయ్యలేదని ఎందుకు చెప్తున్నారు? మీరు చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం. లేకపోతే మేము డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళం మేము ఎందుకు అడుగుతాము? మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తాము? ఒకసారి రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు అందరూ చదువురానోళ్ళు, చదువుకున్నట్టు లైబ్రరీలు ఉంటారు కదా. మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, అందులోనే జాబ్ రావాలి కదా అంటున్నారు. 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 9,623 పోస్టులు మాత్రమే. మొత్తం 60,000 ఉద్యోగాలు మిగతా మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు వీళ్ళు పత్రాలు మాత్రమే ఇచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఇంకా ఆ తర్వాత చదువుకున్నోళ్ళు చదువురానోళ్ళు రోడ్ల మీదకి రారు. ఈ అశోక్ నగర్లో కానీ మిగతా దిల్సుఖ్ నగర్లో కానీ యావత్ తెలంగాణలో కానీ ఒకరు రెచ్చగొడితే రారు. ఒకరు రెచ్చగొడితే ఎప్పుడు కూడా నిరుద్యోగులు రారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము చదువుకున్న వాళ్ళం. ఒకరు రెచ్చగొడితే మేము రాం. జియో 29 విషయంలో యావత్ అశోక్ నగర్ మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఎవరో చెప్తే రాలేదు. ఉద్యోగాలు వద్దు అనే ఉద్దేశంతో వచ్చిందంట కదా, కావాలనే ఉద్దేశంతో వచ్చింది కాదు, అది వద్దు అనే ఉద్దేశంతో వచ్చిందని రేవంత్ రెడ్డి అంటారు. ఇదంతా కూడా ఒక ఫాల్స్ ప్రపగండా. ఒక అబద్ధాన్ని పదే చెప్తుంటే అది నిజమైపోతుంది. అట్లా ఒక అబద్ధాలు ఏం హోదాలు ఉండే అబద్ధాలు చెప్పడం? ఇంకా చెప్తున్నాడో లేదో యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. ఈ రోజు నేను చెప్పడం కాదు, అబద్ధాలు ఎన్ని చెప్తున్నాడని తెలంగాణ సమాజం చూస్తుంది. మీరు ఒకసారి ఆ మేనిఫెస్టోలో చూసుకుంటే ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మీరు వాళ్ళ మేనిఫెస్టోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నేను వాటి అన్ని దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే, మాకు నిరుద్యోగ సమస్య ఉంది, దానిపైన కొట్లాడడం కాబట్టి నిరుద్యోగ సమస్యలపైన మాట్లాడుతున్నా. ఫైనల్ గా ఒకటి చెప్పండి బ్రదర్, ఒక నిరుద్యోగిగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది 2 ఏళ్ళలో. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ పాలన మంచిగా అనిపించింది? అంటే పాలన గురించి వస్తే 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాలన మనకు మంచిగానే అనిపించింది. కానీ ఇప్పుడు ఈ పరిపాలన చూస్తే, మన నిరుద్యోగుల పక్షాన చూస్తే నిరుద్యోగులను మోసం చేసింది. అక్కడ ఉద్యోగస్తులను డిఎల్ ఇవ్వకుండా ఆ రకంగా మోసం చేసింది. అంతకన్నా ముందు చూసుకుంటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అట్లా ఆ స్కూటీలు ఇవ్వకుండా ఆ రకంగా విద్యార్థులను మోసం చేసింది. ఆ తర్వాత 2,500 ఇస్తామని చెప్పేసి ఈ రకంగా గృహిణులను మోసం చేసింది. 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పాపం చాలా ముసలోళ్ళని వృద్ధులని మోసం చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని మొత్తం మోసం చేసింది. అన్ని వర్గాలను మోసం చేసింది. అన్ని విధాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ.